ప్రజల ఆశీస్సులతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీని షోంపేట మండలంలో మరింత బలోపేతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. షోంపేట మాజీ ఎంపీటీసీ జంగం విజయ వెంకటేష్ ఉషగోని శంకర్ గౌడ్తో కలిసి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తూ రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం, జీరో కరెంటు బిల్, 500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ ఇలా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో మరింత ఆదరణ లభిస్తుందని ఆయన అన్నారు. త్వరలోనే సీనియర్ నాయకులమంతా కలిసి మండలంలో ప్రతి గ్రామంలో పర్యటించి పార్టీలో నాయకులను సమన్వయం చేసి రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. షోంపేట మండలం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. షోంపేట మండల ప్రతి గ్రామంలో పర్యటిస్తాం. ఎక్కడ కూడా అందరం కలుసుకొని కలిసికట్టుగా పనిచేసి బీసీ కులగణ అంగీకరణ కాగానే ప్రతి గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు మండలం కైవసం చేసుకొని మా బీసీ మండల కేంద్రంలో ఎంపీపీ కైవసం చేసుకొని జెండా ఎగరేయడానికి మేము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం.